అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. సార్ ఆ టైప్ కేసులు వచ్చినప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ఉంటాయండి జనరల్గా. మర్డర్ చేసి మీ దగ్గరకు వచ్చాడు అనుకోండి, మర్డర్ చేసి అనేది ఇక్కడ మళ్ళీ నేను ఒప్పుకోను. మా దగ్గరికి నేనేం చేయలేకుండా వస్తాడు కాబట్టి మీ దగ్గరికి చేయలేదు అని వస్తాడు, కానీ ఆల్రెడీ చేశాడు విషయం కింద కోర్టు కన్ఫర్మ్ చేస్తుంటుంది. అవును, మీ దగ్గరికి వచ్చిన తర్వాత అతనిలో కొంచెమైన పరివర్తన కనిపిస్తుంటుందా, లేదా అదొక ప్రొఫెషనల్గా లేదంటే హ్యాబిచువల్ అఫెండర్ లాగా ఉంటారంటే? లేదు, డెఫినెట్గా ఏంటంటే ఒకవేళ నిజంగా ఎవరైనా చేసినా కూడా పశ్చాత్తాపం అనేది అందరిలో ఉంటుంది. అక్కడ ఆ మూమెంట్లో అక్కడున్న పరిస్థితుల్లో ఆ రోజు ఆ విధంగా ఇన్సిడెంట్ ఏదైనా జరిగిండొచ్చు. జరిగిన తర్వాత ఎందుకు ఈ విధంగా చేయాల్సి వచ్చింది అనేది డెఫినెట్గా ప్రతి ఒక్కరిలో ఆ ఫీలింగ్ ఉంటుంది. కొన్ని కంపల్షన్స్తోనో ఏదో ఏ విధంగానో. చాలా వరకు కేసుల్లో ఏంటంటే నిరాధారమైన ఆరోపణలే ఎక్కువ ఉంటాయి, నిజం కంటే అబద్ధం ఎక్కువ ఉంటుంది. ఈ అక్కడ ఫ్యాక్షన్స్లో ఏంటంటే పలానా ఏతో శత్రుత్వం ఉందనుకోండి, ఆ మర్డర్ జరిగింది ఒకవేళ ఏ ఒక్కడే చేసింటాడు అనుకోండి, బట్ ఏతో పాటు ఏంటంటే ఏ టు జెడ్ వరకు వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ, వాళ్ళ ఫ్రెండ్స్ను, వాళ్ళ బంధువులను, వాళ్ళ ఫాలోవర్స్ని అందరినీ ఏంటంటే ఇంప్లికేట్ చేస్తారు. సో దాట్ ఈ ఫ్యాక్షన్ ఏమనుకుంటుంది, వాళ్ళని అందరినీ ఇంప్లికేట్ చేస్తే ఆ విలేజ్లో ఉన్న మొత్తం ఎనిమీస్ ఒక్క దెబ్బతో వెళ్ళిపోతారు. 2 మెథడ్స్. ఎనిమీని ఏంటంటే పర్సనల్ అనిహిలేషన్, అంటే అతన్ని చంపడం ద్వారా తొలగించుకోవడం ఒకటి, లేదా కేసులో ఆ గ్రూప్ని అంతా ఇంప్లికేట్ చేసేసి అందరినీ జైల్లోకి పంపించడం. కానీ అప్పుడు మీరు అన్నట్లుగా ఆ కేసుల్లో A1 నిజంగా ముద్దాయి అనుకుంటే వాళ్ళందరినీ జైలు పంపిస్తున్నప్పుడు A2, A10 వరకు వాళ్ళు ఒక కసి స్టార్ట్ అవుతుంది కదండి. కసి వాళ్ళల్లో స్టార్ట్ కావడానికి ఉండొచ్చు కసి కూడా, ఎందుకంటే నేరానికి మమ్మల్ని జైలు పాలు చేశారు, బయటకు వచ్చాక దాన్ని రివెంజ్ తీసుకోవాలని వాళ్ళు కూడా ఫీల్ అవుతారు. కసి ఉండొచ్చు. రెండోది రివెంజ్ కూడా ఏంటంటే వాళ్ళని ఇంకో కేసులో ఇదే విధంగా ఇంప్లికేట్ చేస్తే వాళ్ళు కూడా బాధపడతారు కదా అన్న ఆలోచన కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఒక కేసులో ఏంటంటే రామసుబ్బారెడ్డి గారు ఇంతకుముందు మినిస్టర్గా చేశారు, ఇప్పుడు మన తెలుగుదేశం తరఫున జమ్మలమడుగు నుంచి కంటెస్ట్ చేశారు. ఆ కేసు మేము చేశాం. ఆ కేసు షాద్నగర్ డబుల్ మర్డర్ కేసు. దాంట్లో ఏంటంటే కింది కోర్టు అంటే ఇక్కడ నాంపల్లి క్రిమినల్ కోర్టులో జరిగినంత వరకు నేను చూడాలి. డబుల్ మర్డర్ కేసు గురించి ఒకసారి చెప్పండి. అది జమ్మలమడుగులో ఇప్పుడు మినిస్టర్ ఆదినారాయణ రెడ్డి గారికి రామసుబ్బారెడ్డి గారి వాళ్ళ పెదనాన్న శివారెడ్డి గారు, వాళ్ళిద్దరి 2 ఫ్యామిలీస్కి మధ్య మొదటి నుంచి చాలా సంవత్సరాలుగా ఫ్యాక్షన్ నడుస్తాం. ఇటుపక్క అటుపక్క నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరగడం అది ఇది జరిగింది. సో ఈ ఆదినారాయణ రెడ్డి గారి అట్లా అదేవిధంగా నారాయణ రెడ్డి అని ఎమ్మెల్సీ ఉండండి, వాళ్ళ పెదనాన్నను షాద్నగర్లో ఆయన్ను, ఇంకో ఆయన గోపాల్ రెడ్డి గారు అని చెప్పేసి ఆయన్ను ఇద్దరిని కూడా ఏంటంటే షాద్నగర్లో బస్సు మీదలో వెళ్తూ ఉంటే శివారెడ్డి వర్గం వాళ్ళు కాపు కాసి షాద్నగర్ బస్ స్టాండ్లో మర్డర్ చేసి అది జరిగింది. దాంట్లో రామసుబ్బారెడ్డి గారు అక్యూజన్ నెంబర్ 7. దాంట్లో కింది కోర్టులో కన్విక్షన్ పడింది. కన్విక్షన్ పడిన తర్వాత దానికి సంబంధించి ఈ శివారెడ్డి గారి కూతురు కోర్టు దగ్గర, నాంపల్లి క్రిమినల్ కోర్టు దగ్గర సమ్ కామెంట్ ఏదో చేసింది. ఈ కేసులో ఏంటంటే పలానా జడ్జి గారు ఏదో లోబడి, ప్రలోభాలకు లోబడి మా వాళ్లకు కన్విక్షన్ ఇచ్చారు అన్నది. దాని మీద ఆ జడ్జి గారు హైకోర్టుకు రాశారు. అప్పుడు జస్టిస్ బిలాల్ నజ్కి అని చెప్పేసి ఆయన యాక్టింగ్ చీఫ్ జస్టిస్, ఆయన రాసిన లెటర్ను సోమోటో కంటెంప్ట్గా తీసుకున్నారు. రెండవది ఏంటంటే అప్పుడు ఆ లెటర్లో ఏం రాశారంటే ఆవిడ చెప్పిన దాన్ని TV9 వాళ్ళు కంటిన్యూస్గా ఏంటంటే చూపిస్తూనే వచ్చారు, బ్రేకింగ్ న్యూస్ లాగా. ఈ విధంగా జడ్జి ప్రలోభాలకు లోబడి కన్విక్షన్ ఇచ్చాడు అన్నది. అది కూడా కంటెంప్ట్ కోర్టు, అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు, సోమోటో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఎవరు శివారెడ్డి గారి కూతురు మీద తీసుకున్నారు, TV9 మీద, రవిప్రకాష్ మీద తీసుకున్నారు, ఇంకో వేరే వాళ్ళ మీద తీసుకున్నారు. సరే, నాకు ఈయన రామసుబ్బారెడ్డి గారు వచ్చేసి ఆమె తరఫున నన్ను ఎంగేజ్ చేశాను. ఎంగేజ్ చేసేటప్పుడు రామసుబ్బారెడ్డి గారు ఆ రోజు ఆమెను అడిగాను, ఏంటమ్మా ఇది ఈ విధంగా చెప్పడం బాగుందంటే, లేదన్నా అక్కడ కన్విక్షన్ పడిందని తెలుస్తూనే బాధ ఉండింది, మా వర్కర్స్తో నేను ఏదో మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే మర్డర్ జరిగిందో ఆ ఇన్సిడెంట్, అదే టైంలో రామసుబ్బారెడ్డి గారు అన్న అవుతాడు. నా ఎదురుగా కూర్చొని మేము ఇద్దరం కలిసి భోజనం చేశాము. ఆయనకి ఏ పాపమో తెలియదు, ఆయన నా కళ్ళ ముందు ఉన్నాడు. అక్కడెక్కడ మర్డర్లు చేస్తే ఈయన చేశాడని ఈయన మీద పెట్టడం ఎట్లా? నాకు తెలుసు కదా, ఆ బాధతో ఏదో నేను నా వర్కర్స్కి చెప్పుకున్నాను అన్నది. రామసుబ్బారెడ్డి గారు కూడా అది కన్ఫర్మ్ చేశారు.
లేరని చెప్పేసి. సో ఈ విధంగా కంటెంప్ట్ కేసు ఆర్గ్యుమెంట్స్ వచ్చినప్పుడు నేను ఇదే విధంగా నేను సేమ్ యాజ్ ఇట్ ఈస్ చెప్పింది నేను కూడా జడ్జెస్కి చెప్పాను. నా దాన్ని ఒప్పుకున్నారు. సో వీళ్ళ మీద కంటెంప్ట్ అనేది లేకుండా కొట్టేశారు. రవిప్రకాష్ మీద మాత్రం కన్విక్షన్ ఇచ్చారు. ఆయనకు 6 months ఇంప్రిజన్మెంట్, మళ్ళీ దాని తర్వాత ఏదో మళ్ళీ ఫర్దర్ మళ్ళీ ఏదో గుడ్ కాండక్ట్ ఉండాలి అది ఇది అని ఏదో పిటిషన్లు వేసుకుంటే ఏదో చేశారులేండి. ఆ కంటెంప్ట్లో అయితే అప్పుడు పడింది రవిప్రకాష్. సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, నాకు అది మైండ్లో ఉంది. ఎందుకంటే రామసుబ్బారెడ్డి గారు స్పాట్లో లేరు, ఆయన ఏం చెయ్యలేదు అనేది ఉంది. సో అదేవిధంగా కేసు యాక్సెప్ట్ చేసినప్పుడు కూడా అక్కడ ఆయన అసలు ఎటువంటి తప్పు లేకుండా ఉన్నాడన్న భావంతోనే ఆ కేసు అంతా జరిగింది రామసుబ్బారెడ్డి గారు. కానీ మీరు చెప్తున్న ఆ కేసులో A7 రామసుబ్బారెడ్డి గారు ఆ అమ్మాయి చెప్తున్నట్లుగా తన కళ్ళ ముందున్న వ్యక్తిని కన్విషించారట. అంటే ఇక్కడ 302, 307 లేకపోయినా 120B కూడా వస్తుంది కదండి. 120Bకి కూడా 120B శివారెడ్డి గారి మీద పెట్టారు. శివారెడ్డి గారు స్పాట్లో ఏంటంటే షాద్నగర్ బస్ స్టాండ్లో ఆయన లోపల లేడు, బయట ఎక్కడో జీప్లో ఉన్నాడు. ఆయన మీద రామసుబ్బారెడ్డి గారు డైరెక్ట్ ఆయన చంపినట్టుగా పెట్టారు. ఆయన కత్తి తీసుకొని ఇద్దరు డిసీజుల్లో ఒకరిని పొడిచినట్టుగా చంపినట్టుగా చనిపోయేంత వరకు ఉన్న 120B పెట్టున్నా అది పోలీసులు ఇప్పుడు చెప్తున్నా కదా, ఫ్యాక్షన్లో శత్రువును చంపడం ద్వారా కానీ లేదా కేసులు ఇంప్లికేట్ చేయడం ద్వారా కానీ జరుగుతుంది. సార్ మీరు చెప్తున్న ఇప్పుడు ఇదే ఫస్ట్ లాజిక్లో ఒకటి మాకు చెప్పారు. మీరు A1 చేస్తే వాళ్ళందరినీ కూడా బంధువులు సహా పెడుతుంటారండి. అసలు A1 దొరకకుండానే A2, A3 పెట్టిన కేసులు కనపడుతుంది ఇటీవల కాలంలో వివేకానంద హత్య కేసులో. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే అసలు A1 ఇంతవరకు తెలియదు. 201లో 201, 120B అనేది ఒక తోక సెక్షన్ లాంటివి. ఆ సెక్షన్లో వివేకానంద హత్య కేసులో ముగ్గురు చూపిస్తున్నారు. అసలు A1 ఎవరో తెలియదు, A2 ఎవరో తెలియదు. తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో ఛార్జ్ షీట్ అనేది ఇంకా పడలేదు. ఇప్పటి వరకు ఏంటంటే ఇన్వెస్టిగేషన్ మాత్రమే జరుగుతూ ఉంది. సిటీ టీంని ఏర్పాటు చేశారు, వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేశారు. హైకోర్టు డైరెక్షన్ దాన్ని రివీల్ చేయొద్దని చెప్పారు కాబట్టి దాంట్లో ఎవరు చేశారు ఇంకా ఎవరు చేయలేదు ఏంటన్నది ఇంతవరకు వాళ్ళు డిస్క్లోజ్ చేయలేదు. ఎప్పుడైతే ఛార్జ్ షీట్ వేస్తారో అప్పుడు అన్ని వివరాలు వస్తాయి ఎవరు చేశారు. అప్పుడు వీళ్ళందరినీ ప్రొడ్యూస్ చేయకుండా ముందే అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ముందు అరెస్ట్ చేయడం అంటే ఇంటరాగేషన్ కోసం కొంతమందిని చేయాల్సి వస్తుంది. ఇన్వెస్టిగేషన్లో ఇంటరాగేషన్ పార్టే కదా ఇన్వెస్టిగేషన్లో. సో నిజాలు రాబట్టడం కోసం వాళ్ళు పోలీసులు. కానీ కొంతమంది చెప్పడం ప్రకారం ఆ క్రైమ్ సీన్కి ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు, కానీ పొలిటికల్ ప్రెజర్ నుంచి అరెస్ట్ చేశారన్నది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఏం దాని గురించి మాట్లాడేదానికి వీల్లేదు కామెంట్ చేయాలి. ఎందుకంటే ప్రెస్లో వచ్చిన దాంట్లోనో మీడియా వచ్చిన దాన్ని బేసిస్ చేసుకొని మనం కామెంట్ చేయడానికి వీల్లేదు. అల్టిమేట్గా ఏంటంటే ఛార్జ్ షీట్ పడిన తర్వాత మొత్తం అప్పుడు చూసుకుంటే అప్పుడు మొత్తం డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కామెంట్ ఆన్ దట్. రామసుబ్బారెడ్డి గారి కేసు కాకుండా మీ దగ్గరికి ఎలాంటి కేసులు వచ్చి ఉంటాయండి? నా దగ్గరికి ఇంకోటి ముఖ్యమైన కేసు ఏంటంటే గౌరవ్ వెంకటరెడ్డి గారు అని చెప్పేసి కర్నూలు నందికోట్కూరు. ఆయనకు ఇదే విధంగా ఒక మర్డర్ కేసులో ఏంటంటే లైఫ్ కన్విక్షన్ పడింది. అది హైకోర్టులో కూడా అయిపోయింది, మళ్ళీ తర్వాత సుప్రీంకోర్టులో కూడా కన్ఫర్మ్ అయిన తర్వాత ఆయన శిక్ష అనుభవించడం మొదలుపెట్టిన సంవత్సరం 2 సంవత్సరాలకి ఏంటంటే ఆయన క్షమాభిక్ష ప్రసాదించాలి అని చెప్పేసి ఆర్టికల్ 162 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, అది యాక్చువల్గా క్రిమినల్ కేసు లాగా కనపడుతుంది కానీ అది ఇక్కడ క్రిమినల్ కేసు కంటే కాన్స్టిట్యూషన్ ఎక్కువ దాంట్లో రోల్ ఉందన్నమాట. కాన్స్టిట్యూషనల్ కేసు అది. సో ఆయనకు క్షమాభిక్ష ప్రసాదించి రిలీజ్ చేయాలని చెప్పేసి ఆయన పిటిషన్ పెట్టుకున్నారు. ఆ పిటిషన్లో కూడా ఏంటంటే క్రిమినల్ కేసు ఏదో కింది కోర్టులో ఆర్గ్యూ చేసినట్టుగా హైకోర్టులో ఆర్గ్యూ చేసినట్టుగా అదే రిప్రజెంటేషన్ పెట్టుకున్నారు. దాని బేసిస్ మీద అప్పట్లో గవర్నమెంట్ ఏంటంటే ఆయన క్షమాభిక్ష మీద వదిలిపెట్టడానికి జీవో కూడా ఇష్యూ చేసింది. ఆ జీవో ఇష్యూ అప్పుడు ఆ జీవోలో కూడా గౌరవ్ వెంకటరెడ్డి గారి కోసం పాటు మరో వ్యక్తి కోసం కొంచెం ఆల్టర్నేట్ చేశారనేది కూడా లేదు. ఫస్ట్ ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ గౌరవ్ వెంకటరెడ్డి గారికి ఒక్కరి కోసమే జీవో ఇచ్చారు. ఆ జీవో ఇచ్చిన తర్వాత దాంట్లో ఎవరైతే చనిపోయారో చనిపోయిన అతని కొడుకు ఏపూరు సుధాకర్ అని చెప్పేసి నందికోట్కూరు, అతను ఇంకోతను రఘురామరెడ్డి కొడుకు తిరుపతి రెడ్డి కొడుకు రఘురామరెడ్డి అని వాళ్ళిద్దరు నా దగ్గరికి వచ్చారు. సో ఈ విధంగా మా పేరెంట్స్ అయితే చనిపోయారు. మరి అతనికి శిక్ష కూడా పడిన తర్వాత సంవత్సరం కూడా కాకుండా అతను బయటికి రావడం ఎంతవరకు న్యాయము, ఈ విధంగా గవర్నమెంట్ రిలీజ్ చేయడమే అది. దాని మీద వచ్చేసి హైకోర్టులో కేసు వేద్దాం సార్ అని వచ్చారు. సంభవం అప్పుడున్న పరిస్థితుల్లో ఇది ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ పాయింట్ కదా నా ఉద్దేశంలో. ఎందుకంటే ఇటువంటి సిచ్యువేషన్ మళ్ళీ మిగిలిన స్టేట్స్లో కూడా రాకుండా ఉండడం కోసం నేను సుప్రీంకోర్టులో వేద్దామని చెప్పాను. వాళ్ళు దే అగ్రీడ్. మేము డైరెక్ట్ సుప్రీంకోర్టులో వెళ్ళి ఆర్టికల్ 32 కింద అక్కడ రిట్స్ డైరెక్ట్ వేయచ్చు, ఇక్కడ వేయచ్చు, అక్కడ వేయచ్చు. ఫండమెంటల్ రైట్స్ ఎప్పుడైతే వైలేట్ అవుతాయో డైరెక్ట్ సుప్రీంకోర్టులో వేయచ్చు. మేము సుప్రీంకోర్టులో వేసాం.
సుప్రీంకోర్టులో కేసు గెలిచాం. సో ఆయనకి ఇచ్చిన క్షమాభిక్షను ఆర్టికల్ 162 కింద 164 కింద చాలా తప్పుగా ఎక్సర్సైజ్ చేశారు. పవర్ ఈజ్ గ్రాస్లీ అబ్యూజ్డ్, మిస్యూజ్డ్ అని చెప్పేసి జడ్జ్మెంట్ వచ్చేసి దాన్ని క్యాన్సిల్ చేశారు, సెటసైడ్ చేశారు క్షమాభిక్ష. సో హీ కంటిన్యూడ్ ఇన్ ద ప్రిజన్. దాని తర్వాత ఏంటంటే ఆ కేసు చాలా పెద్ద సెన్సేషనల్ అయినప్పుడు దాని తర్వాత ఒక సంవత్సరము మళ్ళీ 1.5 year అయిన తర్వాత ఇంతకుముందు ఒక్కడే రిలీజ్ చేసిన దానివల్ల ఈ ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తో ఇప్పుడు ఒక్కడు కాకుండా ఒక 700-800 మంది గుంపులో కలిపి పెట్టేస్తే మళ్ళీ అతన్ని బయటికి తీసుకొని రావచ్చని సంభవం ఎవరో అడ్వైజ్ ఇచ్చారు. ఏంటో ఒక కామన్ జీవో ఇచ్చారు. ఆ కామన్ జీవోలో ఈయన కూడా ఉన్నాడు. సో దాని మీద మళ్ళీ వాళ్ళు వచ్చారు. సో మళ్ళీ సుప్రీంకోర్టులో మళ్ళీ వేసి మళ్ళీ స్టే తీసుకున్నాం. దానివల్ల ఏంటంటే ఆయన ఒక్కడే కాకుండా పాపం వేరే వాళ్ళు కూడా రిలీజ్ కాకుండా తర్వాత ఆయన ఏ విధంగా బయటకు వచ్చారు? దాని తర్వాత ఏంటంటే ఆ కేసును మళ్ళీ దాని తర్వాత ఆ కేసు సుప్రీంకోర్టు ఏమనిందంటే దాన్ని ఇంతమందిని ఒకటేసారి రిలీజ్ చేయడానికి లేదు, మీరు గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేయాలి. ఏది వేయకుండా 700 మందిని 800 మందిని ఎట్లా రిలీజ్ చేస్తారండి డిస్పోజ్ చేసిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ ఫ్రెష్ గైడ్ లైన్స్ అది ఫ్రేమ్ చేసి మళ్ళీ కొత్తగా మళ్ళీ దాని తర్వాత ఆయన్ని రిలీజ్ చేశారు. అంతలోపల మా క్లయింట్ కూడా ఏపూరు సుధాకర్ అనే అతను చనిపోయాడు. ఇంకా మళ్ళీ కేసు మేము పట్టించుకోవాలి. ఓకే సార్, ఈ 2 కేసులు కాకుండా అంటే మీరు ఇప్పుడు గతంలో పనిచేసిన టైంలో ఇలాంటి కేసులు వచ్చేవాడిని? ఇంకా మేము రీసెంట్గా కేఈ కృష్ణమూర్తి గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వాళ్ళ కొడుకు శ్యాంబాబు మొన్న పత్తికొండ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ నుంచి కంటెస్ట్ చేశారు. చెరుకుపాడు నారాయణ రెడ్డి అని చెప్పేసి ఆ మర్డర్ కేసులో ఆయన్ని ఇంప్లికేట్ చేశారు శ్యాంబాబుని. యాజ్ ఇఫ్ ఏంటంటే శ్యాంబాబు ఏదో పోలీసులకు చెప్పి అతన్ని ఏదో గన్ లైసెన్స్లో అవి రిలీజ్ కానివ్వకుండా ఏదో చేశాడు అది ఇదన్న ఆరోపణలో అతన్ని ఎఫ్ఐఆర్లో కూడా చేశారు. ఎంత నెంబర్ ఎంత అంటే A13 ఓకే. ఎప్పుడు లాస్ట్ ఇయర్ ఓకే. A13 కింద చేర్చిన తర్వాత ఎఫ్ఐఆర్లో చేర్చారు. బట్ ఛార్జ్ షీట్ అప్పుడు ఏంటంటే పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసేసి వాళ్ళు అన్ని కాల్ డేటాలు అన్నీ కూడా వెరిఫై చేసేసి ఇతను అసలు తప్పే లేదు, ఇతనికి ఏమాత్రం రోల్ లేదు, అది వాళ్ళ విలేజ్ ఫ్యాక్షన్స్తో అక్కడ లోకల్ ఫ్యాక్షన్స్తో జరిగిన ఇన్సిడెంట్స్ అని చెప్పేసి అతని పేరు డిలీట్ చేశారు. ఆ డిలీషన్ చేసింది తప్పు అని చెప్పేసి మళ్ళీ ఆయన వైఫ్ శ్రీదేవి వాళ్ళు మళ్ళీ కింది కోర్టులో ఇంకో కంప్లైంట్ వేయడం, దాన్ని కాగ్నిజెన్స్ తీసుకోవడం, ఇతన్ని మళ్ళీ అరెస్ట్ చేయడానికి వాళ్ళు వారెంట్లు ఇవ్వడం కోర్టు. ఆ స్టేజ్లో నా దగ్గరికి వచ్చారు కేఈ కృష్ణమూర్తి గారు వాళ్ళ అబ్బాయి శ్యాంబాబు వచ్చేసి ఏ తప్పు చేయలేదు, ఈ విధంగా మమ్మల్ని ఇంప్లికేట్ చేసి అరెస్ట్ చేస్తారు. సో దాని మీద క్వాషింగ్ అనేది హైకోర్టులో వేశారు. చాలా సీరియస్లీ ఫాట్. వాళ్ళ తరఫు నుంచి కూడా వాళ్ళు లాయర్స్ని పెట్టుకున్నారు. అది క్వాష్ చేశారు. మేము హైకోర్టులో గెలిచిన దాని మీద వాళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టులో వేశారు. సుప్రీంకోర్టులో కూడా అపియర్ అయ్యారు. ఏ గ్రౌండ్స్తో మీరు గెలిచారు? మేము గెలిచింది ఇన్వెస్టిగేషన్ పర్ఫెక్ట్గా జరిగి మేము చూపించాం ఇతని రోల్ ఏ విధంగా లేదు, మిగిలిన వాళ్ళ రోల్ ఏ విధంగా ఉంది. ఇతను కేవలం పొలిటికల్ రీజన్స్తో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కొడుకు కాబట్టి పొలిటికల్గా ఏంటంటే ఈయన అప్పటికే డిక్లేర్ చేశారు కేఈ కృష్ణమూర్తి గారు, ఈసారి ఎలక్షన్స్ నేను కంటెస్ట్ చేయను, పత్తికొండ నుంచి మా అబ్బాయి ఈయన శ్యాంబాబు నిలబడతాడు అని చెప్పేసి. సో ఆ గ్రౌండ్స్ అనేది మనకు ముందుగానే వాళ్ళకు తెలుసు. సో వాళ్ళని ఏంటంటే పొలిటికల్గా రాబోయే ఎలక్షన్ ఎదుర్కోవడం కోసం ఇప్పుడు ఇంప్లికేట్ చేశారు. సో వాళ్ళ గవర్నమెంట్ ఉంటుండగా కూడా అది ఎఫ్ఐఆర్ అనేది ఎవరిచ్చిన కంప్లైంట్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఈజ్ ది ఎఫ్ఐఆర్. ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా ఉద్దేశంలో పలానా మర్డరు పలానా వాళ్ళు చేశారు అన్నప్పుడు అప్పుడు పోలీసు రోల్ ఏముండదు. అతను రాసిచ్చిన కంప్లైంట్ని యాజ్ ఇట్ ఈజ్గా తీసుకోవాలి. అతను చెప్పిన పేర్లన్నీ ఏంటంటే అక్యూజ్ నెంబర్ 1, 2, 3, 4 అని నెంబర్స్ ఇచ్చుకుంటూ వాళ్ళని అందరినీ పెట్టాల్సి వస్తుంది. ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు అనేది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత మొదలవుతుంది. దర్యాప్తులో ఇంతమంది అక్యూజుల్లో ఎవరు చేశారు ఎవరు చేయలేదు, అందరు చేశారా కొంతమంది చేయలేదా అనేది బయటపడుతుంది. ఆ బయటపడినప్పుడు ఎవరైతే చేయలేదు ఎవరికి ఎటువంటి రోల్ లేదో వాళ్ళ పేర్లు తీసేసి మిగిలిన వాళ్ళ మీద ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు. ఓకే. సో ఆ ఛార్జ్షీట్ స్టేజ్లో అతని పేరు ఎలిమినేట్ చేయడం జరిగింది. సార్, కేఈ కృష్ణమూర్తి కొడుకు కాకుండా ఇంకా చాలా ఫ్యాక్షన్. ఇంకొకటి మీకు చెప్పాల్సింది ఏంటంటే కపట్రాల వెంకటప్ప నాయుడు అని చెప్పేసి కర్నూలు సేమ్ పత్తికొండ కాన్స్టిట్యుయెన్సీ కిందనే వచ్చేవాడు. ఆయన పెద్ద ఫ్యాక్షనిస్టు అయితే నా దగ్గర రెగ్యులర్గా వచ్చేవాడు. ఆయనకు ప్రాణ భయం అనేది ఉండేది. సో గన్మెన్ కోసము పోలీస్ ఎస్కార్ట్ కోసం మేము నెంబర్ ఆఫ్ రిట్ పిటిషన్స్ హైకోర్టులో వేయడం జరిగింది. అతని మర్డరు అతను జీప్లో వాళ్ళ ఊరు నుంచి కపట్రాల నుంచి కర్నూలుకు వస్తూ ఉండగా లారీతో డాష్ చేసి కొట్టి అక్కడ
మర్డర్ ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇనీషియల్గా ఏమైపోయిందంటే ఆ రోజు ఇట్లే సమ్మర్ వెకేషన్స్ ఈ మే నెలలో వెంకటప్ప నాయుడు మీ క్లయింట్. వెంకటప్ప నాయుడు నా క్లయింట్. నేను సడన్గా టీవీ ఆన్ చేసి చూస్తూ ఉంటే ఇట్లా వెంకటప్ప నాయుడు యాక్సిడెంట్లో చనిపోయాడు. ఐ వాజ్ షాక్డ్, ఏంటి అది, సరే ఎట్లా చనిపోయాడు ఏంటని ఐ వాజ్ జస్ట్ చూస్తున్నాను, వాచ్ చేస్తున్నాను టీవీ. దాంట్లో ఏంటంటే ఎదురుగా లారీ వచ్చింది, లారీ వచ్చేసి కొట్టింది, కొట్టడం వల్ల ఈ విధంగా చనిపోయాడు అది దాని అంటే నేను కొంచెం కేర్ఫుల్గా అది ఇది చూశాను. చూసిన తర్వాత నాకు అది యాక్సిడెంట్ లాగా అనిపించలే. అంత లోపలికి ఎవరో టీవీ ఛానల్స్ వాళ్ళు ఫోన్ చేశారు, మీకు మొదటి నుంచి కప్పట్రాల వెంకటప్ప నాయుడు మీ క్లయింట్ కదా, మీరు ఆయనతో ఏదన్నా అనుబంధం పంచుకుంటారేమో, మీరు ఒకసారి స్టూడియోకి రావాలి. స్టూడియోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వాళ్ళు అడిగిన ఫస్ట్ క్వశ్చన్, మీకు ఆయనతో ఉన్న అనుబంధం చెప్పండి అంటే, నేను అనుబంధాల గురించి బంధాల గురించి నేను చెప్పను, బట్ ఈ జరిగిన ఇన్సిడెంట్ గురించి నేను చెప్తాను, ఇది మాత్రం యాక్సిడెంట్ కాదు. అప్పట్లో సౌమ్య మిశ్రా గారు అని చెప్పేసి డీజీ ఫ్యాక్షన్ జోన్ కర్నూలుకు ఉంది, డిఐజీ. అప్పటి వరకు గవర్నమెంట్ ఏంటంటే అది ఒక యాక్సిడెంట్కి ప్రజెంట్ చేస్తుంది. ఇది అసలు యాక్సిడెంట్ లాగా కనపడడం లేదు. నేను యాజ్ అన్ అడ్వకేట్ నేను చెప్తున్నాను, నా ఐకి నాకు అనిపించింది, నేను టీవీలో చూసిన దాని ప్రకారం అని చెప్పేసి ఏ విధంగా అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను. ఇట్స్ నాట్ అన్ యాక్సిడెంట్ బట్ ఇట్ ఈస్ అన్ ఇన్సిడెంట్, ఇట్స్ ఎ ప్రీ ప్లాన్డ్ ఇన్సిడెంట్, ఈ కారణాల వల్ల అది ఇదని చెప్పేసి. దాని తర్వాత నేను పర్హాప్స్ పోలీసులు ఏంటంటే నేను చెప్పిన దాని మీదనో లేదా వాళ్ళ ఇన్వెస్టిగేషను అల్టిమేట్గా ఏంటంటే నాది చెప్పిన సాయంకాలానికి ఏంటంటే ఇది లేదు, ఇది మర్డర్ అని చెప్పేసి మరి ఛార్జ్ షీట్ వేయడం, గుద్ది దిగి దాని తర్వాత వాళ్ళ కన్విక్షన్ కూడా పడింది. దాంట్లో ఎవరెవరైతే చేశారో దాంట్లో కన్విక్షన్ కూడా పడింది వాళ్ళు కూడా. మరి హైకోర్టుకి అప్పీల్ వేశారు, అప్పీల్ పెండింగ్. సార్ వెంకటప్ప నాయుడు కాకుండా ఇంకా చాలామంది మీ దగ్గరకు క్లయింట్లు వస్తుంటారు. కొంతమందికి మీరు జైలు నుంచి బయటికి తీసుకొస్తారు, దేవుడు ఇచ్చిన శిక్షలో వాళ్ళు బలి అవుతుంటారు. ఆ విధంగా బలి కాకుండా తిరిగి బయటకు వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ ఫ్యాక్షన్ నుంచి వెళ్ళే వాళ్ళు ఎవరు ఉంటారా? నాకు తెలిసినంతవరకు ఏంటంటే నేను చేసిన అన్ని కేసుల్లో ఎక్కడ కూడా ఏంటంటే ఒక కేసులో గెలిచిన తర్వాత అదే క్లయింట్ మళ్ళీ ఇంకో కేసు చేసి నా దగ్గరికి రావడం అయితే ఇంతవరకు జరగలేదు. ఓకే, సాధారణంగా జరగదు అది. పూర్తి హార్డ్ కోర్ ఎక్కడన్నా ఫ్యాక్షన్స్ ఉంటే తప్ప. ఇప్పుడు రాయలసీమలో కూడా మీరు చూస్తూ ఉంటే గత 27 years నుంచి చూస్తూ ఉంటే ఫ్యాక్షన్ అనేది బాగా తగ్గిపోయింది. ఒకప్పటి మాదిరి లేదు. ఇప్పుడు అందరికి కూడా పేరెంట్స్కి ఏంటంటే వాళ్ళ పిల్లల్ని బాగా చదివించుకోవాలి, వాళ్ళని కూడా మంచి జాబ్స్లో చేర్పించాలి అన్న ఆలోచనలు మారిపోయి ఎడ్యుకేషన్ పెరిగిపోయే కొద్దీ, అవేర్నెస్ పెరుగుతున్న కొద్దీ ఆ ఫ్యాక్షన్ అనేది ఆటోమేటిక్గా తగ్గుతూ వస్తుంది, అంతరించిపోతుంది. అందులో చిక్కుకున్న తర్వాత బయటికి రావడం అనేది కష్టం కదా. ఒకప్పుడు ఉండేది ఆ పరిస్థితి, ఇప్పుడు బయటకు వస్తున్నారు. వాళ్ళల్లో కూడా ఏంటంటే థింకింగ్ మొదలైంది, ఎందుకు ఈ అనవసరమైన కక్షలు, కార్పణ్యాలు, పగలు ఇవన్నీ కూడా చేసుకోవాలన్న ఆలోచన అందరిలో కూడా మొదలవుతుంది. కానీ మీకున్న సర్వీస్లో ఎవరైనా డైరెక్ట్ మర్డర్ చేసి డైరెక్ట్ మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారు? ఒకవేళ వచ్చినా నేను తీసుకోను. డైరెక్ట్ నేను మర్డర్ చేశాను, ఇది నా తరఫున అప్పీర్ కండి అనేది ఎందుకంటే నేను అడగను, ఫస్ట్ నువ్వు చేసావా అని అడగను. ఒకవేళ ఎవరైనా వ్యక్తి పొరపాటున ఆ విధంగా చెప్పాడంటే నేను ఆ కేసు యాక్సెప్ట్ చేయి. అంటే కింద కోర్టులో కన్విక్షన్ వస్తేనే మీరు నేను యాక్సెప్ట్ చేస్తాను. అంతేగాని డైరెక్ట్ చేసి వచ్చాను సార్ కాపాడండి అన్నది నేను ఇంతవరకు ఏ కేసు తీసుకోలేదు. నా దగ్గరికి నేను చెయ్యలేదు సార్, మీరు నన్ను కాపాడండి అన్న కేసులే నేను తీసుకున్నాను. కొన్ని రంగారెడ్డి కోర్టులో, రెడ్ హిల్స్ క్రిమినల్ కోర్టులో కూడా ట్రయల్ చేసిన కేసులో కన్విక్షనే కాదు, అవి కూడా ఆర్గ్యూ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఏ క్లయింట్ను నాకుగా నేను అడగను నువ్వు చేసావా అనేది ఫస్ట్. రెండోది అతనంతకు అతను చెప్పడు. ఒకవేళ చెప్పాడనుకోండి నేను చేశాను, అటువంటి కేసు నేను తీసుకున్నాను. అది కొంతమంది దగ్గరికి డైరెక్ట్గా మర్డర్ చేసి నన్ను కాపాడండి అంటూ వచ్చే కేసులు కూడా చాలా చూస్తుంటాం. ఆ అడ్వకేట్లే మీడియాకి లీక్ చేస్తుంటారు కూడా. అది ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు పరిటాల రవి మర్డర్ జరిగింది. పరిటాల రవి మర్డర్ జరిగిన తర్వాత అక్యూజ్డ్ పలానా వాళ్ళు చేసిండొచ్చు అన్నది మీడియాలో కానీ అన్ని చోట్ల కానీ వస్తూ వచ్చింది. ఆ వస్తువు వచ్చిన తర్వాత దెన్ అక్కడున్న ఒక లోకల్ అడ్వకేట్ ఆదిశేషారెడ్డి గారు అని చెప్పేసి, ఆయన నాకు మంచి మిత్రుడు కూడా, ఆయన దగ్గరికి వెళ్ళిన అక్యూజ్ను ఒక్కొక్కరిని ఏంటంటే ప్రజెంట్ చేస్తూ వచ్చాడు పోలీసులకు. సరెండర్ పిటిషన్లు వీళ్ళు పోయి పోలీస్ స్టేషన్లో సరెండర్ కావడం, అంత మాత్రాన వాళ్ళు నేరం అంగీకరించినట్టు అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఒక్కసారి నేర ఆరోపణ వచ్చిన తర్వాత తప్పించుకొని తిరగడం అనేది సాధ్యం కాదు. సినిమాల్లో చూస్తూ ఉంటాం, ఇది చట్టానికి ఉన్న హ్యాండ్ చాలా పెద్దది అని, లాంగ్ హ్యాండ్ అని.
అదేవిధంగా లా ఏంటంటే వీ కెనాట్ అండర్ ఎస్టిమేట్ ది లా ఏజెన్సీస్ కూడా. సో డెఫినెట్గా ఎప్పుడో ఒకసారి ఎవరినో ఒకరిని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు, దొరుకుతారు, దొరకకుండా ఎవ్వరూ తిరగలేరు, ఖచ్చితంగా ఏదో ఒక ఆ విధంగా సరెండర్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ అడ్వకేట్లే వీళ్ళు నేరం చేశారు అంగీకరిస్తున్నారనేది. సార్ మీరు ఫ్యాక్షన్స్ కాకుండా చిత్తూరులో జరిగిన డబుల్ మర్డర్ కోర్టు కేసు కూడా మీ దగ్గర ఉన్నట్టుంది. అవును, చింటూ కేసు. అంటే ఆ కేసులో అతను కటారి మోహన్ని సొంత అక్కని ఇద్దరు కూడా స్వయంగా చంపినట్లుగా పోలీసులు ప్రూవ్ చేశారు, అతను జైలుకి వెళ్ళింది. పోలీసులు ఇంకా ప్రూవ్ అనేది లేదండి, ఇప్పటి వరకు ఆరోపణలే. ఇంకా కేసు ఏంటంటే విచారణ జరగాలి, ట్రయల్ జరగాలి. సో ఇప్పటి వరకు ఏంటంటే దాంట్లో బెయిల్ పిటిషన్స్ అవన్నీ కొన్ని ఆర్గ్యూ చేశాను. కోర్స్ దాంట్లో అక్యూజ్ నెంబర్ 1 చింటూ ఇంకా జైల్లోనే ఉన్నాడు, ఇంకా బెయిల్ రాలేదు అతనికి. బట్ ట్రయల్ వర్క్కు అక్కడ చిత్తూరులో ఆర్గ్యుమెంట్స్కు నన్ను ఎంగేజ్ చేశారు. కేసు ఇంకా పెండింగ్ ఉంది, ఆరోపణల స్టేజ్లో. క్లియర్గా సీసీటీవీలో కూడా చూపిస్తుంది అతను రావడం, బుర్కాలు వేసుకోవడం, దగ్గరుండి చంపడం అంతా కూడా. ఇంకా ఆ కేసులో అది సీసీటీవీలో ఉన్నట్టు అసలు ఎక్కడ మీరు అంటున్నారు కానీ ఛార్జ్ షీట్లో అయితే లేదు. ఓకే, ఛార్జ్ షీట్లో ఈ విధంగా సీసీటీవీలో ఉంది, ఆయన బుర్కా తీయడము జరిగింది, షూట్ చేయడము అన్నది ఛార్జ్ షీట్లో లేదు. ఛార్జ్ షీట్లో లేనిది మనం ఉన్నట్టు ఎట్లా అనుకుంటాం? అంటే హాల్లోకి రావడం అంతా చూపించడం, తర్వాత జీప్ మీద పారిపోతున్నప్పుడు కూడా అక్కడ సీసీటీవీ చూపించినట్లుగా లేదు, అది ఛార్జ్ షీట్లో లేదు. జీప్లో వెళ్తున్నప్పుడు సీసీటీవీ చూపించిందని ఎక్కడా లేదు, ఛార్జ్ షీట్లో లేదు. సో అది అంటే ఇప్పుడు ఛార్జ్ షీట్లో ఉన్నదే మీరు పాయింట్ తీసుకుంటారు. ఎందుకంటే పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత, కొన్ని నెలలు ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత, చాలామంది సాక్షులను విచారించిన తర్వాత ఈ విధంగా జరిగిందని వాళ్ళు పెడతారు. పెట్టిన తర్వాతే కదా మా రోల్ స్టార్ట్ అయ్యేది. అప్పటి నుంచే కదా పోలీసులు ఇన్వెస్టిగేషన్ నిజంగా పర్ఫెక్ట్గా జరిగిందా, ఇక్కడ ఏదన్నా ఫాల్సిటీ ఎక్కడెక్కడ వచ్చింది, ఎక్కడ అన్నీ మసిబూసి మారేడికాయ చేస్తున్నారనేది మేము దాన్ని విప్పుకుంటూ వస్తాం కదా, అక్కడ మాకు తెలుస్తుంది నిజాలు. క్రాస్ ఎగ్జామినేషన్లో ఒక విట్నెస్ అండి ఎక్కడైనా కూడా ఏంటంటే విత్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ సేయింగ్, ఒక నిజం చెప్పేవాడు సాక్ష్యం చెప్పేటప్పుడు నిజమే కనుక చెప్పాడు అనుకోండి, ఎంత గ్రేట్ లాయర్ అయినా ఏమీ చేయలేడు. క్రాస్ ఎగ్జామినేషన్లో ఆ విట్నెస్ షేక్ కూడా అతని నుంచి మనం వేరే విధంగా డైవర్ట్ చేయడం కూడా అవకాశం ఉండదు. బట్ ఒక విట్నెస్ అబద్ధం చెప్పడం మొదలుపెట్టాడు అంటే, అక్కడ భగవద్గీత మీద సాక్ష్యం అక్కడ ప్రమాణం చేసి ఒక్కసారి అబద్ధం చెప్పాడంటే క్రాస్ ఎగ్జామినేషన్లో అడ్వకేట్కు దొరుకుతాడు. అక్కడి నుంచి ఇంకా అబద్ధాల మీద అబద్ధాలు చెప్తూ దొరికిపోతాడు విట్నెస్. కానీ విట్నెస్ నిజం చెప్పే విట్నెస్ని ఏ అడ్వకేట్ ఏమీ చేయలేడు. కానీ భయపడి కొంతమంది వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తుంటాయి. అది భయపడేది అనేది అది పోలీసు చూసుకోవాలి. అతన్ని భయపడకుండా కోర్టుకు వచ్చి తెచ్చి అతని చేత సాక్ష్యం చెప్పించాల్సిన బాధ్యత పోలీసుది. కానీ విట్నెస్లు ఎక్కువ మంది ఉంటే కేసు కూడా వీగిపోయే అవకాశాలు ఉన్నాయని అంటుంటారు. అవును, ఎందుకంటే ఒక విట్నెస్కు ఇంకో విట్నెస్కు పొంతన కరెక్ట్గా రావాలి కదా. ఎక్కువ మంది విట్నెస్లు పెట్టినప్పుడు ఆ పొంతన అనేది పర్ఫెక్ట్గా, ఆ లైన్ అనేది, చైన్ అనేది ఎక్కడ మిస్ కాకుండా పర్ఫెక్ట్గా రావాల్సి ఉంటుంది. ఎక్కడైతే ఒకరిద్దరు విట్నెస్లు పొరపాటున ఏదైనా వాళ్ళ విక్టిమ్స్ బంధువులు కావడం వల్ల కానీ, లేదా వాళ్ళ ఫ్రెండ్షిప్ దేనివల్లనో వాళ్ళకు మేలు చేద్దామని 1-2 అబద్ధాలు చెప్పారనుకోండి, కేసు దెబ్బతినడం మొదలవుతుంది, క్రాస్ ఎగ్జామినేషన్లో బయటపడి. సో లింక్ అంతా డిస్ట్రాయ్ అవుతుంది కదా, చైన్ దెబ్బతింటుంది. కాబట్టి ఎక్కువ విట్నెస్లు అనేది ఒక ఫండమెంటల్గా ఏంటంటే పోలీసులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ చూసుకోవాలి. తక్కువ విట్నెస్లు, పకడ్బందీ సాక్ష్యం, అది వాళ్ళ మీద ఆధారపడి. సార్ మీరు చేస్తున్న మొత్తం సర్వీస్లో కేసులు యాక్టివేట్ అయిపోవడానికి ల్యాక్ ఆఫ్ ఇన్వెస్టిగేషనా, ల్యాక్ ఆఫ్ విట్నెసా, లేదా ఇంకా వేరే రీజన్ అని కనిపిస్తుంటుంది? కేసుల్లో అక్విటల్ రావడానికి సాధారణంగా ఏంటంటే ఫాల్స్ ఇంప్లికేషన్స్ అవాయిడ్ చేయాలి. నిజంగా చేసిన వాళ్ళను మాత్రమే పెట్టుకుంటూ వస్తే కేసుల్లో అక్విటల్స్ కొద్దిగా తగ్గుతాయి. 2, ఇన్వెస్టిగేషన్ చేసేది పోలీసులు. వాళ్ళకి ఏంటంటే ఈ మధ్యకాలంలో నెంబర్ ఆఫ్ డ్యూటీస్, ఒక పక్క లా అండ్ ఆర్డర్, ఒక పక్క క్రైము, వాళ్ళు ఏంటంటే వాళ్ళకు బందోబస్తు డ్యూటీసు, వాళ్ళకు కూడా వర్క్ ప్రెషర్ చాలా ఉండడం వల్ల ఒక్కోసారి ఇన్వెస్టిగేషన్లు సరిగ్గా చేయలేకుండా ఉన్నారు. ఆ ఇన్వెస్టిగేషన్లు సరిగ్గా చేయలేకపోవడం వల్ల కూడా అక్విటల్స్ రావడానికి. 3వది ఏంటంటే తీసుకొచ్చిన సాక్షులు అక్కడ బాక్స్లోకి వచ్చిన తర్వాత, నేను ఇంతకుముందు చెప్పాను చూడండి, వాళ్ళు చెప్పాల్సినంత చెప్పకుండా ఇంకా కొంచెం ఎక్కువ చెప్పడమో, తక్కువ చెప్పడమో, పొరపాట్లు చెప్పడమో. సో సాక్షుల్లో కోఆర్డినేషన్ సరిగ్గా లేకపోవడం, పొంతన లేకపోవడం వాళ్ళు చెప్పే విషయాల్లో అక్కడ, లేదా మెడికల్ ఎవిడెన్స్కు టాలీ కాకపోవడం, అంటే డాక్టర్స్ పోస్ట్ మార్టం రిపోర్టు కానీ దాన్ని
ఒక్కోసారి ఏంటంటే జడ్జెస్లో కనుక ఎవరైతే కేసును డిసైడ్ చేస్తున్నారో ఆ జడ్జెస్ సాధారణంగా ఏంటంటే జడ్జిలో స్ట్రెంగ్త్ లేనప్పుడు, అంటే పర్సనల్ స్కిల్స్, ఇంటెలిజెన్స్, నాలెడ్జ్, దాంట్లో స్కిల్ లేనప్పుడు అటువంటి వాళ్ళంతా ఏంటంటే సాధారణంగా కన్విక్షన్ వేసేస్తారు, అక్విటల్ చేయరు. వాళ్ళ జడ్జి ఏంటంటే అక్విటల్ రాయాలంటే ఆ జడ్జి రిక్వైర్స్ గ్రేట్ నాలెడ్జ్. ఒక కేసు నుంచి, క్రిమినల్ కేసు నుంచి ముద్దాయిల మీద కేసు కొట్టేయడానికి ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ కాంపిటెన్స్. బట్ కన్విక్షన్ వేయడానికి ఈజీ. సో సాధారణంగా తక్కువ స్టాండర్డ్ ఉన్న జడ్జెస్ ఏంటంటే ముందు కన్విక్షన్ వేసేసి మళ్ళీ హైకోర్టు చూసుకుంటుందిలే అనుకుంటారు. మాకు అటువంటి ఏంటంటే కొంచెం మాకు అస్త్రాలు మాకు వరంగా మారిపోతాయి. కానీ శిక్ష పడాలి అనుకుంటే పోలీస్ వైపు నుంచి మీరు ఇచ్చే సూచనలు ఏంటంటే పోలీసులు ఇన్వెస్టిగేషన్ పర్ఫెక్షన్ ఉండాలి. రెండు, ఎటువంటి ఇన్ఫ్లుయెన్సెస్కు లొంగకూడదు. నిజంగా నేరం చేసిన వాళ్ళను మాత్రమే పెట్టాలి. అమాయకులను మాత్రం వాళ్ళని బలి చేయడానికి వాళ్ళేదో ఎవరో ప్రోద్బలమో ఎవరో తప్పుడు రియల్గా ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేయకుండా వాళ్ళనందరినీ ఇంప్లికేట్ చేసి ఒకరికి 10 మంది సంఖ్య చేరుద్దాం, సంఖ్యాబలాన్ని అక్యూజ్డ్ కింద పెంచుకుంటూ పోదాం. అక్కడ పోలీస్కి కన్విక్షన్ రేట్ పెరగాలనుకుంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్తో సంబంధాలు ఉంటే బాగుంటాయి అంటారా, లేదా వాళ్ళకి ఇండిపెండెంట్గా చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది? పోలీసులకు కన్విక్షన్ రేటు పెరగాలనేది కాదు మనం కోరుకోవాల్సింది, సొసైటీలో క్రైమ్ తగ్గాలని కోరుకోవాలి. సొసైటీలో క్రైమ్ ఏ విధంగా తగ్గుతుంది అన్న దాని మీద పోలీసులు కాన్సన్ట్రేట్ చేయాలి. అసలు క్రైమే జరగకుండా ఉంటే కన్విక్షన్ల వరకు అవసరం లేదు కదా. క్రైమ్ ఏ విధంగా జరగకూడదు అన్నది ఆ రకంగా ఏంటంటే ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తూ పోవాలి. దానికి తగినట్టు మీడియా కానీ ఇవన్నీ కూడా సహకరించాలి. మీడియాలో కూడా ఏంటంటే ఈ మధ్య క్రైమ్ దాంట్లో చూపించిన దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ మీడియాకు మిగిలిన ఇన్సిడెంట్స్ మీద చూపించకుండా ఉన్నాయి. వాట్ ఈజ్ గుడ్ ఇన్ ద సొసైటీ మీడియా ఈజ్ నాట్ షోయింగ్. వాట్ ఈజ్ బ్యాడ్ ఇన్ ద సొసైటీ దాన్ని కంటిన్యూస్గా చూపించి రేటింగ్స్ పెంచేస్తుంది అక్కడ. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ప్రతి సిటిజన్ మీద ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది క్రైమ్ రేట్, ఇంక్లూడింగ్ మీడియా.